నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సైట్ 3, సైట్ 4లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నామని, ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఫ్రీ కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాల ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, మహిళలు చెప్తున్నారని, నియోజకవర్గాన్ని తనని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేని వారిని గుర్తించి వారికి ఇండ్లిప్పించే బాధ్యతను తాను తీసుకుంటాను హామీ ఇచ్చారు. మరి ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా బోరబండ డివిజన్ సంబంధించి అందులో సైట్ 4, సైట్ 5, బాబా శైలేంద్ర నగర్ ఇవన్నీ కూడా పొద్దున్న నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇక్కడ స్థానిక నాయకులు యశస్విని రెడ్డి, ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు అండ్ స్థానిక నాయకులు, కార్పొరేటర్ గారి అందరు కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో చాలా మందికి వైట్ రేషన్స్ కార్డ్ రావడం, సన్నబియ్యం రావడం, 200 యూనిట్స్ కరెంట్ రావడం, ఫ్రీ బస్సు విషయాలు చాలా గుర్తు చేస్తూ ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ గల్లీలలో ఈ మధ్య రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా చోట్ల వేసినారు. అదంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా కొద్దిమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయం అడుగుతా ఉన్నారు. అవి కూడా తప్పకుండా మొన్నే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇల్లులు, పేదవారికి అయినటువంటి వారికి ఇల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతా ఉంటే ప్రజల యొక్క స్పందన చాలా పాజిటివ్ ఉంది. వారి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం, రేవంత్ అన్న పాలన పైన నమ్మకం చాలా బలంగా ఏర్పడుతుంది. ఇందులో స్థానికంగా మాకు ఉన్నటువంటి సంబంధం వాళ్ళకు నమ్మకం ఉంది. మేము పనులు చేయిస్తామని చెప్పి ఇవంతా కూడా చూస్తూ ఉంటే, పబ్లిక్ రెస్పాన్స్ చూస్తూ ఉంటే మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తారు. సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గాంధ్ర భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సందర్శించి వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గాంధ్ర సోమవారం నాడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మాజీ ఎమ్మెల్యే గాంధ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థకి ఏమైనా ఉందా అని అనుమానం కలుగుతుంది. భూపాలపల్లి మాత్రం రోజుకు కొత్త దవాఖానాలు ఓపెన్ అవుతున్నాయి. కానీ మరి ఇక్కడ ఉండేటువంటి స్ట్రెంత్ గతంలో దాదాపు 300-250 మంది డెలివరీస్ అయ్యేది. దాదాపుగా మీరు చూస్తే చాలా బెడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఈరోజు మండే చాలా ఓవర్లోడ్ ఉండాలి. అంటే హాస్పిటల్ మీద విశ్వాసం కోల్పోయినప్పుడు మాత్రమే ఈ హాస్పిటల్ పోతే సరైన వైద్యం అందరనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రైవేట్ హాస్పిటల్ పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నేను పర్సనల్ కలిసి మళ్ళీ వారికి చెప్పదలుచుకున్నా. అవసరమైతే రాకపోవడం కూడా డిఫరెంట్ చేస్తాం. ఇవన్నీ ఏవైతే లోపాలు ఉన్నాయో వారికి ఒక దృష్టి తీసుకెళ్తాం. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ రియాక్ట్ కావాలి. అదేవిధంగా డిఎంఈ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పీజీ చదివి మరి ఎండీ చదివిన వాళ్ళు ఇక్కడికి పోస్టింగ్ చేస్తారు. మరి పక్క ప్రాంతానికి మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి కానీ, ఉస్మానియా కానీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మనకు కేవలం మరి తెలంగాణ నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళే అలాట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడికి కూడా ప్రొఫెషనల్గా ఇచ్చినట్టయితే కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోయినా వారితో కొంత వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. అన్నిటితో పాటు ఒక పిఆర్ఓ ఇక్కడ పబ్లిక్, అదేవిధంగా యాజమాన్యానికి ఒక పిఆర్ఓ ఉండాలి. నేను గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎంజిఎంలో 2 పిఆర్ఓస్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఆపత్తిలో ఉన్న వాళ్ళు మేము ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేయాలి, డాక్టర్స్ ఉండరు. పిఆర్ఓ 24 అవర్స్ కనుక ఉన్నట్టయితే అట్లీస్ట్ వాళ్ళనే జవాబుదారితనంగా ఉండే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు హాస్పిటల్ పూర్తి నిర్వీర్యమై ఈరోజు చాలామందికి విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ హమాలీ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయ్ ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరయ్యారు. బొడ్రాయ్ ప్రతిష్ఠించి 3 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 3వ వసంతానికి కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. బొడ్రాయ్ పండుగ సందర్భంగా హమాలీ బస్తీవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శనిపట్టిందని, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా విదిలిపోవాలని ఆకాంక్షించానని అన్నారు.
బొడ్రాయి పండుగ చేస్తే అంత మంచి జరుగుతుంది, శాంతి చేయాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనం చేసుకుంటారు. ఇలా ఆ సాంప్రదాయాన్ని మన బన్సీలాల్పేట డివిజన్ లో అమ్మాయి బస్తీలో మీరు కూడా ఇంత చక్కగా చేయడం చాలా చాలా సంతోషం. వారు కాలాతీతమైంది కనుక ఎక్కువ లమ్మాచూడా మాట్లాడకుండా మీరందరికీ రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు. మనకు కూడా ఒక శని పెట్టింది. ఏం శని పెట్టింది? ఆ శని పీడ కావాలని, మళ్ళీ పాత రోజులు రావాలి, మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఆటోలో హరీష్ రావు ప్రయాణం. హైదరాబాద్ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు. హరీష్ రావు వెంట కూకటిపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయకుండా మోసం చేసిందని ఆటో డ్రైవర్ల ఆవేదన. ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు. ఆటో కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనను ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్లలో, పత్రికల్లో మా పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. చర్చిల్లో, మతపరమైన ప్రదేశాల్లో ప్రచారం చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఓటర్లకు సంబంధించిన ఓటర్ స్లిప్స్ను పంచుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ప్రూఫ్తో ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేశాము. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకుంటారని మాకు నమ్మకముంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేశారు. 3 అంశాలను మేము ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన. నిరాధారంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపై పోస్టులు చేయడం, ఎన్నికల సమయంలో వినియోగించాల్సిన డబ్బు కంటే ఎక్కువ డబ్బును లెక్కలేకుండా ఖర్చు పెట్టడంపై ఫిర్యాదు చేశామని అన్నారు. ఏది మీరు సరైన అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు అట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు ఇట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, ఇట్లా అని చెప్తున్నాను. మీరు ఇలా ఇచ్చిన అభ్యర్థి ఎట్లాంటి వాళ్ళైనా కూడా మీరు ఆమెతో ఎందుకు దొంగతనం చేపిస్తున్నారు? మీరు చేసి ఆమెకి ఎందుకు నష్టం చేకూరుస్తున్నారు? అసలు ఆ క్యాండిడేట్ గెలవాలని మీకే లేనట్టుందిగా. ఓపెన్ హ్యాండిల్స్లో పెడుతున్నారు వాళ్ళు. ఇలా చర్చిలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేసి, లేకపోతే ఇతర గుళ్ళలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేయించాల్సింది ఎవరు సలహాల మేరకు వస్తుంది? అది కేటీఆరా, హరీష్ రావా? మరి వీళ్ళు ఎవరు వీళ్ళని పురమాయిస్తున్నారు? ఇది పోతే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్షన్ చెప్తుంది, కోడ్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసినాక కూడా వాళ్ళు అట్లా చేయడం వెనుక ఉద్దేశం ఏంది? అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతోనా మరి ఎట్లా? కాబట్టి అలా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని తెలిసినాక వాళ్ళు చెయ్యని పిచ్చి నాటకాలు లేవు. ఇట్లాంటి ఎన్నో, ఇంకో అంశం కూడా మీరు చూసిండ్రు కదా, ఇలాంటివన్నిటితో మీరు గెలుస్తారని కలలు కనకండి. ఇలా మేము అంటున్నాం, నిజాయితీగా ఎలక్షన్ చేసి గెలిస్తే మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ ఓడిపోతామని తెలిసి ఎలక్షన్నే ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. ఇక మళ్ళీ దానికొకటి ఇక ఎట్లాంటి అంటే, అక్కడ నియోజకవర్గంలో పెట్టాల్సిన ఏమో నియోజకవర్గంలో పెట్టుకుంటూ బయట కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆటో సంఘాలు ఇట్లా అని చెప్పి బయట పెడుతున్నారు. దాని మొత్తం ఇంపాక్ట్ రావాలని చెప్పేసి, అంటే కోడ్ ఎఫెక్ట్ కాకుంటుంటానికి హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా ఉద్దేశపూర్వకంగా పెడుతున్న ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం ఓడిపోతామన్న భయంతోనే చేస్తున్నవి ఒక పిచ్చి నాటకాలుగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా దీనికి ఎలక్షన్ కమిషన్ వారికి అప్పీల్ చేసినాం, వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రత్యేకించి ఆమెకు సరే తెలుస్తుంది తెలియదు, కానీ ఆ ఎవరు ఎలక్షన్ చేయిస్తున్నారో వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది. ఆ క్యాండిడేట్ మంచి కోసం కాకుండా మీరు చెడు కొరకు చేసుకుంటా ఎలక్షన్ నియమావళినే ఇలా తుంగలో తొక్కడం అనేది తప్పు అని చెప్పేసి మేము తెలియజేస్తాం. మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక అంశం మీద కాదు, పలు అంశాల మీద. వాళ్ళు వారి యొక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ, లేకపోతే వారి యొక్క పత్రికల్లో కానీ, లేకపోతే వారి యొక్క ఛానల్లో కానీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కళ్ళు కప్పి వాళ్ళు ఈరోజు లెక్కలకు లేకుండా ఉల్లంఘించుకుంటూ చేస్తున్నటువంటి అంశమైన తర్వాత చర్చిలలో తిరుగుకుంటా మతపరమైనటువంటి ప్రదేశాల్లో ప్రచారాలు చేయకూడదని తెలిసినప్పటికీ కూడా ఆ యొక్క ప్రచారాలని వారి యొక్క అధికారపు ఖాతాల్లో ప్రచురించుకుంటా
ఓటర్ పోల్ చీటీల గురించి మీ అందరికీ తెలుసు. గతంలో ఎన్నికల కోడ్ రాకంటే ముంగటనే నానా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు పోల్ చీటీలు పంచుకుంటా, క్యాండిడేట్ యొక్క ఫోటోలతోటి పోల్ చీటీలు పంచుకుంటా రెడ్ హ్యాండెడ్గా అడ్డంగా దొరికినటువంటి సంగతి మీ దృష్టికి తెస్తా ఉన్నాం. రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా ఆధారాలతోటి మేము ఈరోజు ఇచ్చినాం. ఇవి ఓటర్ ఐడి కార్డులు ఎన్నికల కోడ్ లేకంటే ముంగటనే నానా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇట్లాంటివి పోల్ చిట్టీలు, వారి యొక్క అభ్యర్థి ఫోటోలు, అన్ని డీటెయిల్స్ తోటి, పేరు ఫోటోలతోటి మరి ఇంటింటికి పోయి పంచేటటువంటిది అన్ని డివిజన్లలో కూడా పాల్పడినటువంటి దాన్ని మేము ఈరోజు అక్కడ పంచుతున్నటువంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము జరిగింది. వాటిని వీడియోలు తీయడం కూడా జరిగింది. అవే ఆధారాలతోటి మరి ఈరోజు ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో సోమవారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కళ్యాణ్ నగర్, హైమవతి నగర్లో వాకర్స్ మీట్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి అల్పాహారం చేశారు. రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర, ఇంటింటి ప్రచారం చేస్తూ ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వెళ్లి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజలకు వివరించారు. ప్రజలను ఎక్కడికక్కడ పలకరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఆయన చేపట్టిన ఇంటింటికి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఏ కాలనీకి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సంవత్సరానికి నాకు యావరేజ్ తీసుకొస్తే 6,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈఎంఐ కడతాం. అటువంటిది గడిచిన 10 సంవత్సరాల్లో ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 65,000 కోట్ల అప్పు అయి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది. ఈ 8 లక్షల కోట్ల అప్పు సంవత్సరానికి రోజున ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత కట్టినటువంటి వడ్డీ ఈఎంఐ సుమారుగా 1,20,000 కోట్ల పైన సంవత్సరానికి 6,000 నెల కడతాం. సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్లు, సంవత్సరానికి 70,000 ఆల్మోస్ట్ 1,50,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. మరి 8 లక్షల కోట్ల రూపాయల అందరూ కూడా పన్నులు కట్టే కానీ రాష్ట్రాలు కానీ దేశంగా అలాగే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ధనిక రాష్ట్రం గత ప్రభుత్వం హాస్పిటల్ మాట్లాడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటే హైదరాబాద్ ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కాబట్టి అధిక ఆదాయం, అధిక ఆదాయం. ఈ రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రాన్ని 64 సంవత్సరాల 22 మంది ముఖ్యమంత్రి పరిపాలించారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా 64 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం పైన ఉన్న కేవలం 65,000 కోట్ల రూపాయలు కూడా అక్షర సంఖ్య కూడా తక్కువ. ఈ 65,000 కోట్ల రూపాయలు ఆటో వాళ్లు తీవ్ర బాధలో ఉన్నారు. అన్ని వర్గాల్లో పరేషాన్లో ఉన్నారు. అభివృద్ధి లేదు. చెప్పిన మాటలు ఒక్కటి నెరవేరలేదు. 2014 ముందు పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 3 ఏళ్లు ఈ బాధలు తప్పవని అందరూ అనుకుంటున్నారు. పరిపాలన చేయలేక పోతున్నారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిపిస్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెబితే కాంగ్రెస్లో మార్పు వస్తుంది. మేము ఆటోలలో తిరిగినాం. మేమందరం కూడా నాయకులం, ప్రజానాయకులం. పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు, వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రోజుకు 1,500, 2,000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు. అవి కూడా వచ్చిన నాడే వస్తున్నాయి.
ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు సిటీలో మేము ఊర్లకి వెళ్ళి వచ్చినాం. మా ఆటో ఆయన పాలమూరు ఆయన పరశురాం మహబూబ్నగర్కి వచ్చాడు. 25 సంవత్సరాలు ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుండు. మొదలు 3 ఏళ్ళ ముందు మంచిగా నడుస్తు, ఇప్పుడు 2 ఏళ్ళ 3 నెలల సంది అసలు పైసలే వస్తలేవు. 4-5 వందలు వస్తున్నాయి, వచ్చినాడే వస్తున్నాయి. ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తినాలి. అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య. మాకేముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 1200 ఇస్తున్నారు, ఇస్తే అయిపోవు కదా. అంతకుముందు కేసీఆర్ అన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు, ఎవరైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చు, ఆ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేస్తలేరు. ఏది అయితే లేదు, మాకు ఇబ్బందికరం ఉంది. పక్క రాష్ట్రంలో 1500 ఇస్తున్నారు 6 నెలల, మనకంటే 6 నెలల తర్వాత వచ్చి కూడా మనకి ఇక్కడ అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధ భరించి వాళ్ళదే కాదు, నువ్వు ప్రతి ఒక్కరిని ఎవరిని అటకాయించినా బాధనే ఉంది. ఓ దుకాణదారుని అటకాయించినా, ఒక బట్టల దుకాణాలు అటకాయించినా, ఒక హోటల్ అయిన అటకాయించినా, ఎవరిని చూడు బాధలనే ఉన్నారు. 2 ఏళ్ల సంది బాధలే బాధలు. ఎందుకంటే వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తలేదు. అంత అయోమయంలో కన్ఫ్యూజ్లో ఉన్నారు, అంత పరేషాన్లో ఉన్నారు, అంత పరేషాన్. కాబట్టి అందరు కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోరి వాళ్ళని సుఖంగా ఉన్నారా, లేరు. ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీ మిమ్మల్ని అందరం గెలిచినాం, కానీ ₹1 ఇస్తున్నాడు, ఒక కాంగ్రెస్ వచ్చేసింది, ఒక డెవలప్మెంట్ ఏం లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లా ఆటో కార్మికులు ఎదుర్కొనే సమస్యల మీద పోరాటం చేయటం జరిగింది. మొన్న బస్తీ దవాఖాన్ల మీద పోరాటం చేయటం వల్లనే కొన్ని మెడిసిన్స్ అనో కొన్ని పని సంబంధించినవి 6 నెలల బట్టి జీతాలు రాకపోతే కొంత ప్రభుత్వం దిగొచ్చింది. ఈ కార్మికుల విషయంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరించారు. ఆటో ఓనర్స్ కానీ ఆటో కార్మికులు కానీ మొత్తం కూడా ఇవాళ వాళ్ళకు మద్దతు కూడా వాళ్ళు ముందట పడ్డారు. మీ అందరం కూడా ఆటోలనే తిరిగి వాళ్ళకు మద్దతుగా మేము చేయటం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయించి ఓట్లు వేయించుకున్నారు. రేవంత్ రెడ్డి గారి మోసానికి మేము ఓట్లు వేసాం, ఇలా బలవుతున్నాం. కానీ మేము మా మహిళల కోసం ఫ్రీ చేసిందని అన్నాడు, సరే సంతోషం అనుకున్నాం. కానీ మళ్ళీ ఎంబడే ₹10 ఉన్న బస్ ఛార్జీని ₹20 చేసి మొగోళ్ళ దగ్గర డబల్ వసూలు చేస్తాడు. అంటే డబల్ వసూలు చేస్తా అంటే ఎక్కువ తిరిగేది పురుషులే, ఈ పనికి ఆ పనికి తిరిగేది. మహిళలు సరే అత్తగారింటికో తల్లిగారింటికో అటో ఇటో పిల్లల దగ్గర పోయేందుకు మా పురుషుల దగ్గర విపరీతంగా వసూలు చేస్తాను. అట్లా నష్టపోయినాం ఇట్లా నష్టపోయినాం అని ఆటో కార్మికులు వాళ్ళు బస్సు ప్రయాణ వరకే మహిళలు మా ఆటో ఎక్కలేరు, ఇబ్బందికరమైన పరిస్థితి. మొత్తం రోజుకో 1500 1000-1500 సంపాదించేది 500కు పడిపోయింది. బస్తర్ రేజ్లో కంకేర్ జిల్లాలో పునఃసమైక్యత ద్వారా పునరావాసం కార్యక్రమం ఆదివారం మరో ముఖ్యమైన ఘట్టం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ సహా కేస్కోల్ డివిజన్ నార్త్ సబ్ జోనల్ బూర్యోలోకి చెందిన కుమారి, కిస్కోడో ఏరియా కమిటీ నుండి మొత్తం 21 మంది మావోయిస్టులు వారి ఆయుధాలతో ప్రభుత్వ పునరావాస పథకాన్ని అంగీకరించి జనజీవన శ్రమింకిలో చేరారు. లొంగిన వారిలో 4 డీవీసీఎం సభ్యులు, 9 ఏసీఎం సభ్యులు, 8 పార్టీ సభ్యులు ఉన్నాలని, లొంగిన వారిలో 13 మహిళలు, 8 పురుషులు హింసా భావజాలాన్ని విడిచిపెట్టి శాంతి పురోగతి కోసం లొంగారని బస్తర్ ఐజీ సుందర్రాజు తెలిపారు. మావోయిస్టులు లొంగిన సమయంలో 3 AK-47 రైఫిళ్లు, 4 SLR రైఫిళ్లు, 2 ఇన్సాస్ రైఫిళ్లు, 6 303 రైఫిళ్లు, 2 సింగిల్ షాట్ రైఫిళ్లు, 1 BGL ఆయుధాలు ఉన్నట్లు వివరించారు. మెదక్ మండలం శివాయపల్లిలో మిషాదం. గ్రామానికి చేరుకున్న కర్నూలు బస్సు ఘటనలో మృతి చెందిన తల్లి, కూతుళ్లు సంధ్యారాణి, చందన మృతదేహాలు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మియాపూర్ మాతృశ్రీనగర్లో ఆదివారం రాత్రి 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. ఒక ఇంట్లో చొరపడిన దొంగలు 2 మొబైల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లోకి చొరపడే ప్రయత్నం చేయగా కుక్క మొరగడంతో దొంగలు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మొగల్తూరు మండలం పేరుపాళెం కేటీపాళెం రోడ్లు పెరన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. స్థానిక వివరాల ప్రకారం నరసాపురం మండలం లక్ష్మీనేశ్వరం దేవునితోట గ్రామానికి చెందిన మల్లుల దుర్గాప్రసాద్ 26 సంవత్సరములు
కుడిపూడి సాయికృష్ణ కౌరు ప్రవీణ్ బీచ్కి వెళ్లి వస్తున్నారు. బైకు అదుపులో తప్పి కొబ్బరి చెట్టును ఢీకొట్టడంతో దుర్గాప్రసాద్ తీవ్ర గాయాల పాలాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దుర్గాప్రసాద్ మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నల్గొండ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. సామాజిక న్యాయం కోసం మా పార్టీ కట్టుబడి ఉన్నాము. ఆశించిన సామాజిక తెలంగాణ వచ్చిందని భావించాం. అందుకే కొంతకాలం మా కార్యక్రమాలు తగ్గించుకున్నామని అన్నారు. కానీ మార్పులేవని, ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం కోసం మళ్లీ యాత్ర మొదలుపెట్టాం. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకం కావాలి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డి చాలా నిజాయితీపరుడు. ఆయనకు నేను ఎన్నికల ఏజెంట్గా పనిచేశాను. 3 నెలల్లోపు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాడని అన్నారు. నాకు తెలిసిన వారే 30-40 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డితో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నల్గొండ జిల్లా నుండే సంక్షోభం పొంచి ఉంది. స్థానిక సంస్థల విషయంలో ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్. రిజర్వేషన్ జీవో చెల్లదని నేను ముందే చెప్పానని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ మీకు గతంలో పరిచయం ఉన్న పార్టీ ఇది. 2012 నుంచి 2014 దాకా నడిపినది నేను. ఆ టైంలో సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి 20 బీఫారాలు ఇస్తే 20 కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే 100% ఇచ్చాం. అట్లాంటి చిత్తశుద్ధి ఉన్న పార్టీ తెలంగాణ మనం కోరుకున్న పద్ధతిలో వచ్చింది కాబట్టి ఇక అందరికీ సామాజిక తెలంగాణ వస్తుందనుకొని మేము ఆ పార్టీ యాక్టివిటీ తగ్గించిన మాట వాస్తవమే. కానీ 10 సంవత్సరాల దురలపాలనలో ఒక కుటుంబంలో ఉన్న 5-6 లక్షల కోట్లు లూటీ చేసింది. దీని మీద జనం విసిగిపోయి మేము కూడా బీజేపీ నుండి మళ్ళీ పోయి కాంగ్రెస్ చేయాలనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి ఒకడే కనబడ్డాడు, ఆయన కొట్టే శక్తి ఉన్నాడు. కానీ తీరా చూస్తే ఈయన నన్ను కోసుకొని తినండి, నాకాడ ఏం లేవు, నన్ను ఏం చేయమంటారు, నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది కూడా పక్కకు పెట్టి ఊరుగారు దోపిడీదాలు తయారు. ఇది భరించలేక ఇది కాదు ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్ ఉన్న పార్టీగా మళ్ళీ మేము బయలుదేరి ఈ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా చైతన్యం తీసుకురావడానికి రథయాత్ర సంకల్పించడం. అమరవీరుల స్థూపం దగ్గర మొన్న 3-4 రోజుల కింద అక్కడి నుంచి బయలుదేరి మేము జోగులాంబ పోయినాం. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గద్వాల పోయినాం. గద్వాల నుంచి మేము నాగర్ కర్నూలు పోయినాం, వనపర్తి పోయినాం, కల్వకుర్తి పోయినాం. ఈ రోజు నల్గొండ హిస్టారిక్ నల్గొండ పట్టణానికి వచ్చి ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గరనే మాట్లాడుతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు చీలకూడదు. 85% ఉన్న మీరు తెలుసుకుంటే 15% ఎట్లా గెలుస్తారు అసలు అంటే దాని అర్థం ఏంటంటే మీరు విడిపోతున్నారు, ఓటు విడిపోతుంది. కాబట్టి ఎలక్షన్ రాగానే మనం ఏదో ఒక గుర్తుపడి వాడిచ్చే సారా సీజకు అయితే పైసలకు మనం ఓటేస్తే, ఎందుకంటే నల్గొండ బై ఎలక్షన్స్లో నేను రాజగోపాల్కి చీఫ్ హ్యాండ్గా పనిచేసిన 3 గ్రామాలు ఓట్లకు రాలే. మరి ఎదుగురా బాబు రాలేదంటే ఎవడు పైసలు లేదన్నారు. ఆ పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అగ్రవర్ణాలే ఆ డబ్బులు పంచి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ అధికారులకు వస్తారు. నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని పలు శైవక్షేత్రాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి. యాదగిరిగుట్టలోని అనుబంధ శైవక్షేత్రంలోనూ తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నల్గొండ పట్టణ శివార్లోని పానగల్లోని శ్రీ ఛాయా పచ్చల సోమేశ్వరాలయాలకు భక్తులు పూజల కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే కోనేరులో కార్తీక దీపాలను వదిలి స్వామివారికి మొక్కులు చెల్లిస్తున్నారు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.